ఏవండోయ్ శ్రీవారు ఎపిసోడ్ 33 కాని ప్రాణం లేని బొమ్మలా పలకకుండా నిల్చున్నాడు భువన్. అందరి చూపు ఇప్పుడు భువన్పై ఉంటే భువన్ చూపు మాత్రం అంజలిపై నే ఉంది. శ్రీలతగారు పిలిచినా కూడా భువన్ ఉలుకు పలుకు లేకుండా నిలుచున్నప్పుడే అక్కడ ఉన్నవాళ్లకి అర్థమయ్యింది భువన్ అంజలి మాట్లాడిన మాటలు మొత్తం విన్నాడు అని. శ్రీలతగారు కొడుకుని చూస్తూ వస్తున్న దుఃఖాన్ని ఆపకుంటూ భువన్ అని ఈసారి గట్టిగా పిలిచారు. తల్లి పిలుపు వినిపించగానే హా అమ్మ అని నూడిటిపై చేతితో రాసుకుంటూ ఒక్క నిమిషం ఎవరో ఫోన్ చేశారు, మాట్లాడి వస్తాను అని లోగోతుతో చెప్పి అని పైపడే వెళ్ళి ఫోన్ మాట్లాడి అలాగే ఫోన్లో క్యాబ్ బుక్ చేసి మళ్ళీ అంజలి రూంలోకి వచ్చాడు. మాట్లాడితే ఏడుపు వస్తుందో అని అందరూ మౌనగానే ఉన్నారు. అంజలి అలానే తలదించుకుని ఏడుస్తూ ఉంది. కాసేపటికి భువన్ గదిలోకి వచ్చి నేరుగా అంజలి దగ్గరికి వెళ్ళారు. అప్పుడే శ్రీలతగారు కూడా భువన్ అని ఏదో అనే లోపే అమ్మ అందరూ కాసేపు బయటికి వెళ్ళండి అని కూరుకుపోయిన గోతుతో అన్నాడు భువన్. అది కాదురా అని శ్రీలత గారు ఏదో చెప్పేలోపే దయచేసి కాసేపు అందరూ బయటి వెళ్ళండి అని భువన్ గట్టిగా అరవడంతో శ్రీలతగారు, నారాయణగారు, శ్రీనివాస్ గారు బయటికి వెళ్ళి గుమ్మ ఓ దగ్గర నిల్చున్నారు. భువన్ అంజలి ఎదురుగా కూర్చొని తన కన్నీళ్లు తుడుస్తూ అంజు అని ప్రేమగా పిలిచాడు. అతను అంత ప్రేమగా పిలవగానే అంజలికి ఇంకా ఏడుపు వచ్చింది. ఏదో చెప్పాలి అని ఉంది. గొంతులో ఏదో తట్టుకున్నట్టు అనిపిస్తుంది అంజలి తల ఎత్తి కన్నీళ్లతో భువన్ ని చూస్తూ ఉంది. భువన్కి తను ఏడుస్తుంటే కత్తితో ఎవరో గుండెను రెండుగా చీలుస్తున్నంత నొప్పిగా అనిపించింది. భువన్ తన చేతిలో ఉన్న గిఫ్ట్ బాక్స్ తీసి అంజలి ముందు పెట్టి చూడు, నీకోసం కొత్త ఫోన్ తీసుకుని వచ్చాను అంటూ అంజలి పక్కన్ బెడ్ పై పెట్టి న్యూ మోడల్ తెలుసా, సెల్ఫ్లు బాగా వస్తాయి ఆటాని అన్నడు. అయినా అంజలి భువన్ ని చూస్తూ ఏడుస్తూనే ఉంది. భువన్ ఎర్రగా ఉన్న ఆమె చెంపని చేతితో తడుముతూ నీకు గుర్తుందా కోతి, నువ్వు మన స్కూల్లో ఉన్నప్పుడు ఫ్రెండ్షిప్ డే రోజు మీ క్లాస్ వాళ్ళు అందరూ తమ బెస్ట్ ఫ్రెండ్స్కి ఫ్రెండ్షిప్ బ్యాండ్ కడుతుంటే నువ్వు మాత్రం నా క్లాస్కి వచ్చి ఒక మాట తీసుకునవు. భువన్, నువ్వు నాకు ఎంత కష్టం వచ్చినా నేను ఏడిచినా నువ్వు ఆ కష్టని నాకు దూరం చేసి నన్ను ఎప్పుడూ సంతోషంగా ఉంచాలి. ఒక్కేనా అంటూ ఫ్రెండ్షిప్ బ్యాండ్ వేశావు, గుర్తుందా అంజు? అప్పటి నుంచి ఇప్పటి వరకు నీకు ఏ కష్టం రాకుండా చూసుకున్నాను. నువ్వు ఎవ్వరి వల్ల ఏడిచినా బాధపడినా కూడా వాళ్ళు నీ ఫ్రెండ్స్ అయినా కాని నిన్ను ఏడిపించిన వాళ్ళని మళ్ళీ నీ దరిదాపుల్లో కూడా నేను రానివ్వలేదు. అలా అవుతుంది ఇప్పుడు నువ్వు నా కారణంగా ఏడుస్తున్నావు అంటే నేను నీకు దూరం అవడానికి ఆయన సిద్ధమే అంటూ అంజలి కన్నీళ్లు తుడుస్తూ ఒకటి మాత్రమే నిజమే అమ్మా నాన్న, నేను ఆస్తి కోసం మాత్రం నీపై ప్రేమ చూపించలేదు, అలాగే నీ ఆస్తి కోసం నిన్ను పెళ్లి చేసుకోవాలి అనుకోలేదు. ఇది మాత్రం నిజంరా అంటూ జీరబోయిన గొంతుతో అంటూ బెడ్ పై నుంచి పైకి లేచి ఇక మేము వెళ్తున్నాంరా అని కాని ఆఖరిసారి ఒక్కసారి నిన్ను ముద్దు పెట్టుకోను అని రిక్వెటింగ్ గా అడుగుతున్నా. భువన్ చెయ్యి గట్టిగా పట్టుకుని కన్నీళ్లతో భువన్ వైపు చూసింది. మేము వెళ్తామంటప్పుడే అంజలి వద్దు, బావ నన్ను వదిలి ఎక్కడి వెళ్ళకండి అని చెప్పాలి అని ఉన్న ఏడుపు తప్ప మాట బయటకి రావడం లేదు. భువన్ చిన్నగా నవ్వుతూ అంజలి చెయ్యి విడిపించుకొని అంజలి చోపలపై రెండు చేతులు వేసి ఆమె నుదిటిపై అతని పేదలు ఆనించాడు. అప్రయత్నంగా అంజలి కంటి నుంచి కన్నీరు కారుతుంటే కళ్ళు మూసుకుంది. భువన్ కన్నీటి చుక్క అంజలి
నుదుటిన పడగానే తన ప్రాణం తనకి దూరం అవుతుంది అని మనసు హెచ్చరిస్తుంటే తన చేతితో గట్టిగా భువన్ షాట్ పట్టునుకుంది. గుమ్మం దగ్గర ఉన్నవారి అందరి కళ్ళలో నీళ్లు తిరిగాయి. కాసేపటికి భవన్ ఫోన్ రింగ్ అవడంతో అంజలికి దూరం జరిగి చిన్నగా నవ్వుతూ అంజలి తల నిమురుతూ కిందపడ్డు. అంజలి అర్జున్లో ఫోటో చూసి అంజలి చేతిలో పెట్టి నీ సెలెక్షన్ సూపర్గా ఉంది కోతి, ఇతను చాలా అందంగా ఉన్నాడు. దాని అంటూ మీ పెళ్ళికి నన్ను పిలస్తవు కదా అని అంజలిని అడుగుతూ నువ్వు పిలవకపోయినా కూడా వస్తానే అంటూ చేతి సరే మారి క్యాబ్ వచ్చినట్టు ఉంది బైరా అని చెప్పి ఒక అడుగు వేసి ఆగి మళ్ళీ వెనక్కి తిరిగి అంజలి వైపు చూస్తూ అంజలి, నీ ఇష్టం వచ్చిన వాళ్ళని పెళ్లి చేసుకో, నీకు మేము ఎవ్వరం అడ్డు చెప్పము, కాని ఒకటి గుర్తు పెట్టుకోవే, నువ్వు ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి. నీ పేదలపై చిరునవ్వు ఎవ్వరి కారణంగా చెదిరినా నేను ఊరుకోను. ఆఖరికి అది నువ్వు చేసుకో బోయే మొగుడైనా సరే అని కొంచెం గంభీరంగా చెప్పి బయటికి వచ్చి గుమ్మ ఓ దగ్గర ఉన్న తల్లి తండ్రి చెయ్యి పట్టుకొని ముందుకు నడిచాడు. శ్రీలత గారు అంజలి అత్త వెళ్ళకు అని ఒక్క మాట అంటే అన్నీ మర్చిపోయి ఇక్కడే ఉండాలి అనుకుని, కాని అంజలి ప్రాణం లేని బొమ్మలా కూర్చొని ఉంది. నారాయణగారు భువన్ నీ వెళ్ళొద్దు అని ఆపాడు. కాని భువన్ ఆయన మాట వినలేదు. మావయ్య దాన్ని ఇంకోసారి కొడితే మీతో నేను ఎప్పటికీ మాట్లాడాను. అండ్ దానికి నచ్చిన వాడిని ఇచ్చి పెళ్లి చెయ్యండి. ఎలాగూ దానికి వేరే వ్యక్తితో పెళ్లి అయ్యాక మేము ఇంట్లో నుంచి వెళ్ళిపోవాల్సిందే. అదేదో ఇప్పుడే వెళ్తున్నాము, రేపు వచ్చి అమ్మ నాన్న బట్టలు తీయకొని వెళ్తాను అని చెప్పి మీరు బోధువుల గూర్చి ఆలోచించకండి, నాకే పెళ్లి ఇష్టం లేదు అని అందరికీ చెప్తాను. మీరు అంజలి జాగ్రత్త అంటూ ఇంటి ముందు ఆగిన క్యాబ్లో తల్లి తండ్రిని ఎక్కించి భువన్ బైక్ తీసుకుని తనకు గవర్నమెంట్ ఇచ్చిన క్వార్టర్స్కి వెళ్లారు. ఆ క్వార్టర్స్ అన్నీ పోలీస్ స్టేషన్ వెనుకే ఉంటాయి. అందరూ క్వార్టర్స్లోకి వెళ్ళాక అమ్మ అటు కిచెన్ ఉంటుంది. వంట చెయ్యడానికి కావలసినవి అన్నీ ఉన్నాయి. నేను స్టేషన్కి వెళ్తున్నాను అని వెళ్తున్న భువన్ చెయ్యపట్టుకొని ఏదుకు రా, నీకు ఏమీ బాధ లేదు అన్నట్టు నటిస్తున్నావు అని ఏడుస్తూ అడిగిన తల్లిని గట్టిగా కౌగలించుకొని గుండెలో నొప్పిగా ఉంది. అమ్మ అలా ఎలా అంది, అది ఆస్తి కోసం దాని దగ్గర ఉంటున్నాం అని ఎలా అనుకుంది. అమ్మ నాకు దానిపై అరవాలి అని ఉన్నా కూడా అలా చెయ్యలేను, ఎందుకంటే అది ఏడిస్తే నా గుండెలో ఎవరో పొడిచినంత నొప్పిగా ఉంటుంది. ఇప్పటికి కూడా నాకు గట్టిగా ఏడవాలి అని ఉంది అమ్మ, కాని ఏడుపు రావడం లేదు, ఎందుకో తెలియదు అని తల్లిని కౌగలించుకొని కాసేపటి తర్వాత తేరుకొని, అయినా మన ఆదరికి కావలసింది దాని సంతోషం. దాని సంతోషం ముందు నా ప్రేమ చాలా చిన్నది అని అంటూ అమ్మ నాన్న ఓట చేసుకొని భోజనం చెయ్యండి, మీరు బాధపడితే నాకు బాధగా ఉంటుంది, అన్నీ మర్చిపోయి హ్యాపీగా ఉందాం అని చెప్పి బయటికి వెళ్ళిపోయాడు. భువన్ వెళ్ళాక సోఫాలో ఎట్టో చూస్తూ ఉన్న శ్రీనివాస్ గారిని కౌగలించుకొని ఏడ్చింది శ్రీలత. ఇటు నారాయణ గారు కూడా ఆజలితో మాట్లాడాలి అనిపించక డ్యూటీకి వెళ్ళిపోయాడు. రూంలో ఉన్న అంజలి ఏడుస్తూ అర్జున్ తను దిగిన ఫోటోని 4 ముక్కలుగా చేపి విసిరేసి గట్టిగా ఏడుస్తూ నా వాళ్లే, అంతా నా వల్లే అందరూ వెళ్ళిపోయారు అని ఏడుస్తూ ఉండగా పక్కనే
భువన్ తన కోసం ఇచ్చిన గిఫ్ట్ బాక్స్ తీసి ఓపెన్ చేసింది. అందులో న్యూ మోడల్ ఫోన్తో పాటు ఒక చిన్న లెటర్ కూడా ఉంది. ఓపెన్ చేసి చదువుతూ, "మేయ్ కోతి, నీ ఫోన్ పగిలింది అట కదా అమ్మ చెప్పింది. అందుకే ఈరోజు నీకోసం మంచి ఫోన్ తీసుకున్నాను. ఎప్పుడు చూడు సెల్ఫీలు, ఫోటోలు అంటూ ఎక్కడ పడితే అక్కడ దిగుతావు కాదే. ఈ ఫోన్లో చాలా స్టోరేజ్ ఉంది. నీకు ఎన్ని కావాలి అంటే అన్ని ఫోటోలు, సెల్ఫీలు ఆ కొత్తి మొహం వేసుకొని దిగావచ్చు" అని ఒక కోతి బొమ్మ ఫన్నీగా వేసి లాస్ట్లో "లవ్ యూ ద బాయ్ రాక్షసి" అని రాసి ఉంది. అది చూడగానే ఇంకా ఏడుపు వచ్చింది. ఫోన్ గుండెలకు హత్తుకొని బా వా సారీ సారీ అని గట్టిగా ఏడుస్తూ ఉంది. ఆ రోజు అందరికీ భారంగా గడిచింది. మరుసటి రోజు కూడా భువన్ వస్తాడు అని చూసింది. కాని భువన్ రాకుండా ఇంకో అతని పంపించి కేవలం శ్రీవాస్ గారు కొన్న వస్తువులు మాత్రమే తీసుకొని వెళ్లారు. నారాయణ గారు కొన్న ఒక్క వస్తువు, ఆఖరికి బట్టలు కూడా తీసుకోలేదు. నారాయణ గారు అన్నీ చూస్తున్నా మౌనంగా ఉన్నాడు. ఆ రోజే ఇంట్లోకి పని ఆవిడను కూడా మాట్లాడాడు. నారాయణ గారు కూతురికి ఈ ఏటి పనులు ఏమీ రావు. అందుకే కూతురిని చూసుకోవడానికి ఒక పని ఆవిడను అరేంజ్ చేసి ఆయన కూడా డ్యూటీకి వెళ్ళిపోయాడు. అలా ఆ రోజు సాయంత్రం ఆ వంట ఆవిడ అంజలి గదికి వచ్చి "అమ్మా" అని పిలిచింది. బెడ్ పై పడుకున్న అంజలి ఆమెని చూస్తూ "అమ్మా" అని అంది. చిన్నగా "అమ్మ భోజో చెద్దురు కాని రండి" అని పిలవడంతో "నాకు ఆకలిగా లేదు" అని ముభావంగా చెప్పింది. ఆవిడ అదే విషయం నారాయణ గారికి చెప్పడంతో ఫ్రిడ్జ్లో ఉన్న ఐస్ క్రీం ఇవ్వమని చెప్పాడు. ఆవిడ కూడా ఐస్ క్రీం తీసుకొని అంజలి దగ్గరికి వచ్చి "అమ్మ కనీసం ఈ ఐస్ క్రీం అన్న తినండి" అని పని ఆవిడ అనడంతో "నాకు వద్దు" అని గట్టిగా అరిచింది. ఆవిడ భయోగానే "అమ్మా ఇది మీ మామయ్య గారు కొన్నారి అట" అని చెప్పడంతో మామయ్య పేరు వినగానే లేచి కూర్చొని ఆమె చేతిలో ఉన్న బాక్స్ తీసుకొని ఏడుస్తూ తిన్నది. తను శ్రీవాస్ గారిని చాలా మిస్ అవుతుంది. రోజు ఇంటికి వచ్చాక తనతో చేసి ఆడేవాడు. ఒకవేళ ఆయన ఓడిపోతే నాకు ఐస్ క్రీం కావాలి అని మారం చేసేది అంజలి. అది గుర్తుకు రాగానే ఏడుస్తూ ఐస్ క్రీం మొత్తం తీదాంచేసి అంజలికి భువన్ దగ్గరికి వెళ్ళాలి అని ఉన్న తను అన్న మాటలకి భువన్ తనని క్షమించిన కూడా ఇంటికి రాడు అని తనకి తెలుసు. అటు శ్రీలత గారికి, శ్రీనివాస్ గారికి అంజలిని, నారాయణ గారిని చూడాలి అని ఉన్న కూడా ఎదకో అంజలి అన్నమాట పదే పదే గుర్తుకు వస్తుంటే అడుగు ముందుకు వెయ్యలేకపోతున్నారు. నారాయణ గారికి చెల్లిని చూడాలి అని ఉన్న కూతురు అన్న మాటకి మొహం చెల్లడం లేదు. ఇటు భువన్ అంజలిని ఎలాగైనా మార్చిపోవాలి అని తనని తను పనిలో బీసీ చేసుకున్నాడు. ఆయన కూడా భువన్ వల్ల కాలేదు. రోజులు గడుస్తూ ఉన్నాయి. అంజలి ఒంటరిగా ఉంటుంది. తండ్రి తనలో సరిగ్గా మాట్లాడడం లేదు. మార్నింగ్ డ్యూటీకి వెళ్ళి నైట్ ఎప్పుడో వస్తున్నాడు. అంజలికి శ్రీలత గారు రోజు తినిపిస్తే తినే అలవాటు ఉంది. ఇప్పుడు తనే తినాలి అంటే అస్సలు గొంతులోకి ముద్దు దిగడం లేదు. ఇటు శ్రీలత గారికి కూడా అంజలి ఎలా ఉందో, ఏం చేస్తుందో అనే ఆలోచనతో సరిగ్గా తినడమే మనేసియోది. భర్త బిడ్డ ముందు తిన్నాను అంటే తినను అనిపించి వాళ్ల ముందు సంతోషంగా ఉన్నట్టు నటించేది. శ్రీవాస్ గారు కూడా పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళి ఎప్పుడో సాయంత్రం వచ్చేవాడు. ఒకరోజు అర్ధరాత్రి అంజలికి సరిగ్గా నిద్రపట్టక
తన తండ్రి గది దగ్గరికి వెళ్ళింది. గొడవ జరిగిన అప్పటినుంచి ఇప్పటి వరకు ఆయనతో సరిగ్గా మాట్లాడలేదు. కనీసం సరిగ్గా చూడలేదు కూడా. ఎందుకో ఈరోజు తండ్రితో మనస్సులో ఉన్న బాధ చెప్పుకోవాలి అనిపించి ఆయన బెడ్రూమ్ దగ్గరకు వెళ్ళి డోర్ లాక్ చేసి ఉంది ఏమో అని డోర్ కొట్టాలి అని చెయ్యి డోర్పై పడగానే డోర్ కొంచెం తెరుచుకుంది. ఏంటి డాడీ డోర్ లాక్ చేసుకోలేదా అని డోర్ నెట్టి లోపలికి వెళ్ళిన అంజలికి నారాయణగారు బెడ్పై కూర్చొని డ్రింక్ చేస్తుంది. డ్రింక్ చేయడం మొదటిసారి చూసిన అంజలి అది అంతా తన వాళ్ళ అని దుఃఖం పొగుకు వస్తుంటే డాడీ అని లో గోతుంతో పిలిచింది. అంజలి కూతురు తన గదిలోకి రావడం కూడా గమనించకుండా బెడ్ ఎదురుగా గోడకు ఉన్న భార్య ఫోటో చూస్తూ గ్లాస్లో ఉన్న మందు తాగుతూ ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు. ఆయన ఆలోచనలు చెదరగొడుతూ కూతురు గొంతు వినిపించగానే తల తిప్పి అంజలి వైపు చూశాడు. నీరు నియోడిన కళ్ళతో తననే చూస్తూ నిల్చున్న కూతురిని చూడగానే తండ్రి మనసుకి బాధగా అనిపించి తన చేతిలో ఉన్న డ్రింక్ గ్లాస్ పక్కనున్న టేబుల్పై పెట్టి బేబీ కమ్ అన్ని చేయి చాపగానే పరుగున వెళ్ళి బెడ్పై ఆయన పక్కను కూర్చొని తండ్రి గుండెపై తల వాల్చి ఎక్కిలు పెడుతుంది ఏడుస్తో. సారీ డాడీ, నా వాళ్ళే మీరు ఇలా బాధతో డ్రింక్ చేస్తున్నారు. నా వాళ్ళే అత్త మామ బావ వదిలిసి వెళ్ళిపోయారు. నేను అస్సలు మంచిదాన్ని కాదు. ఐ యామ్ హార్ట్లాస్ గర్ల్, యూజ్లెస్ గర్ల్. నేను చాలా అంటే చాలా చెడ్డదాన్ని అనుకుంటూ ఏడుస్తూ ఉంది అంజలి. కూతురు ఏడుస్తూ ఉంటే నారాయణ గారికి బాధగా అనిపించింది. అంజలి తల నిమురుతూ బోగరం ఇలా ఏడవకూడా అంటూ ఆమె కన్నీళ్లు తుడిచాడు. కాసేపు మౌనం తర్వాత నారాయణగారు అంజలి తల నిమురుతూ మాట్లాడటం మొదలు పెట్టాడు. బేబీ, నువ్వు చాలా అంటే చాలా తప్పుగా మాట్లాడవురా అత్తతో. అందరిలాగానే నువ్వు కూడా వాళ్ళని అపార్థం చేసుకున్నావు. తెలుసా, నీకు తెలుసా, మామయ్యకి ఫస్ట్ అటెండెంట్ లో జాబ్ రాలేదు. నాకు ఒకడికే వచ్చింది. అప్పటికి మామయ్య అత్తకి పెళ్ళి జరిగింది. మామయ్య ఒక కంపెనీలో జాబ్ చేస్తూ ఉండేవాడు. ఆ తర్వాత ఒక సంవత్సరానికి భవన్ కడుపులో పడ్డాడు. ఆ తర్వాత నాకు మీ అమ్మకి పెళ్ళ జరిగి మా ప్రేమకి గుర్తుగా 2 సంవత్సరాలకు నువ్వు అమ్మ బొజ్జలోకి వచ్చావు. అదే సంవత్సరం నువ్వు కడుపులో పడ్డ 1 నెల తర్వాత పోలీస్ జాబ్స్ నోటిఫికేషన్ వచ్చింది. మామయ్య పోలీస్ జాబ్ మీద ఇష్టంతో ఇటు జాబ్ చేస్తూనే కోచింగ్ తీసుకునేవాడు. అలా ఆ సంవత్సరం ఎగ్జామ్స్లో మీ మామయ్యకి మంచి మార్కులు రావడంతో కాల్ చేశారు. అలాగే మీ మామయ్య ఫిజికల్ టెస్ట్లో కూడా పాస్ అయ్యాడు. అప్పటికి నేను ఎస్సీపీగా వేరే సిటీలో జాబ్ చేస్తున్నాను. మమ్మాయ్యకు ఇంకో సిటీలో జాబ్ వచ్చింది. మామయ్య జాబ్ కన్ఫర్మ్ లెటర్ రాగానే నాకు ఫోన్ చేసి సంతోషంగా జాబ్ వచ్చిన విషయం చెప్పాడు. నేను ఇంకో వారంలో వెళ్ళి డ్యూటీలో జాయిన్ అవుతాను బావ్ అని. అప్పటికి భువన్కి 4 సంవత్సరాలు ఉంటాయి. అలా అంత సంతోషంగా ఉంది అనే టైంలో అదే వరంలో పెన్స్ వచ్చాయి. నిజానికి డెలివరీ డేట్కి ఈ 1 మంత్ టైం ఉండగానే పెన్స్ స్టార్ట్ అవడంతో నానమ్మ తాతయ్య నేను చాలా టెన్షన్ పడాము. అమ్మని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాక మామయ్యకి ఫోన్ చెయ్యడంతో అమ్మమ్మ వాళ్ళ కూడా వచ్చారు. డాక్టర్ అమ్మని చెక్ చేసి తల్లి బిడ్డలో ఒక్కరే బ్రతుకుతారు అని చెప్పడంతో నా ఊపిరి ఆగినట్టు అయ్యింది. తెలుసా, నాకు మీరు ఇద్దరూ కావాలి. ఏ ఒక్కరిని వదులుకోడానికి సిద్ధగా లేనురా నేను. అయిన మనస్సు రాయి చేసుకొని మీ అమ్మని సెలెక్ట్ చేసుకున్నాను. నీకు తెలుసా, నువ్వు అమ్మ బొజ్జలో 8 నెలలే ఉన్న నీపై నేను అమ్మ ప్రాణాలు పెట్టుకున్నాము.
కాని చివారికి ఒక్కరే అనడంతో నేను అమ్మని నిజానికి డెలివరీ డేట్కి ఈ 0-1 మంత్ టైం ఉండగానే 10 స్టార్ట్ అవడంతో నానమ్మ తాతయ్య నేను చాలా టెన్షన్ పడ్డాము. అమ్మ నీ హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాక మామయ్యకి ఫోన్ చెయ్యడంతో అమ్మమ్మ వాళ్ళ కూడా రావారు. డాక్టర్ అమ్మని చెక్ చేసి తల్లి బిడ్డలో ఒక్కరే బ్రతుకుతారు అని చెప్పడంతో నా ఊపిరి ఆగినట్టు అయ్యింది. తెలుసా, నాకు మీరు ఇద్దరూ కావాలి. ఏ ఒక్కరిని వదులుకోడానికి సిద్ధగా లేనురా. నేను అయిన మనస్సు రాయి చేసుకొని మీ అమ్మని సెలెక్ట్ చేసుకున్నాను. నీకు తెలుసా, నువ్వు అమ్మ బొజ్జలో ఏం నెలలే ఉన్నా నీపై నేను అమ్మ ప్రాణాలు పెట్టుకున్నాము. కాని చివారికి ఒక్కరే అనడంతో నేను అమ్మని సెలెక్ట్ చేసుకోలేక తప్పులేదురా. నేను ఒకటి తలిస్తే దేవుడు ఒకటి తలిచాడు. అప్పటికి అమ్మకి హెవీ బ్లీడింగ్ అయ్యింది. కోన్ ఊపిరితో ఉంది. డాక్టర్ లేట్ చెయ్యకుండా నిన్ను బయటికి తీశారు. నువ్వు బయటి వచ్చాక అమ్మ నిన్ను ఒక్కసారి చూసి చిన్నగా నవ్వి దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది. రా డాక్టర్ వచ్చి మీ భార్య చనిపోయింది అనగానే ఒక్కసారి నా లోకమంతా శూన్యం అయ్యింది అని నారాయణన గారు భార్యను తలచుకొని కన్నీళ్లు పెట్టుకుంటూ మీ అమ్మ చనిపోయింది అనగానే నేను ఆపరేషన్ రూంలోకి వెళ్ళాను. మీ అమ్మ పెదలపై చిరునవ్వు చూసి నాకు అర్థమయ్యింది. తన ప్రాణం పోయినా పర్వాలేదు, నువ్వు బ్రతకాలి అని డిసిజన్ తీసుకొని నిన్ను కష్టమైన బయటికి పుష్ చేసింది అని. నేను అమ్మని సెలెక్ట్ చేసుకుంటే మీ అమ్మ నిన్ను సెలెక్ట్ చేసుకుందరా? నీ అమ్మ చనిపోయింది అనగానే అందరూ ఒక్కసారి కుప్పకూలిపోయారు. కాని మొదట నిన్ను ఎత్తుకుండి ఎవరో తెలుసా? చిన్నగా 3.5 కేజీలు పుట్టావో. మీ మామయ్య కూడా చాలా ఏడ్చాడు. ఎంతైనా ప్రాణంగా చూసుకున్న చెల్లి కదా. నేను మీ అమ్మ చనిపోయినప్పటి నుంచి డ్యూటీ చేసుకోవడం తప్ప మనుషులతో సరిగ్గా మాట్లాడలేదు. ఆఖరికి నిన్ను కూడా చూసుకోలేదు తెలుసా? కాని మీ అత్తయ్య మన ఇంటికి వచ్చి నిన్ను చూసుకోవడం మొదలుపెట్టింది. మీ మామయ్య కూడా తనకి ఇష్టమైన జాబ్ వదులుకున్నాడు. ఎందుకో తెలుసా? ఒక్కవేళ తను కూడా జాబ్ చేస్తే వేరే వేరే సిటీకి వెళ్లాల్సి వస్తుంది. అప్పుడు మీ అత్తయ్య మీ మామయ్యతోటే ఉండాలి. మీ అత్తయ్య వెళ్ళిపోతే నిన్ను చూసుకోవడానికి నానమ్మ తప్ప ఎవరు ఉండరు. నానమ్మకి కూడా వయసు అయిపోయింది. అలా అని మీ మామయ్య జాబ్ వదులుకున్నాడు. ఈ లోకంలో ఎవరు రావచ్చినా గవర్నమెంట్ జాబ్ను వద్దా అనుకొని తన చెల్లి కూతురు కోసం అత్త ఇంటికి వచ్చి ఉండేది. కాని మీ మామ ఉన్నాడు. ఎంతమంది ఎన్నో రకాలుగా మాటలతో బాధపెట్టినా చేతగాక జాబ్ వదిలేశాడు అన్నా, బావ ఆస్తి కోసమే ఉంటున్నాడు అన్నా కూడా ఎవ్వరి మాటలు పట్టించుకోలేదు. నేను కూడా జాబ్ చెయ్యని చెప్పాను. అయితే నువ్వు పెళ్లి చేసుకో అన్నాడు. అది నా వల్ల కాలేదురా. మీ అమ్మని తప్ప నా భార్యగా ఎవరిని ఊహించుకోను. ఒక్కవేళ నీకు అమ్మని తీసుకువచ్చినా తను నిన్ను మంచిగా చూసుకుందో లేదో తెలియదు. ఒకవేళ చూసుకున్నా కూడా తనకు నేను భర్తగా ప్రేమని ఎప్పటికీ పంచను. అది ఎప్పటికీ నా వల్ల కాదు. అనుకే మీ మామయ్యతో నేను పెళ్లి చేసుకోను అన్నను. కాబట్టి మీ మామయ్య కూడా నేను ఇక్కడనే ఉంటాను బావా, ఎవ్వరూ ఏమన్నా అనుకోని నాకు సంబంధం లేదు. నీకోసం నేను ఏదైనా చేస్తాను అన్నాడు. కొన్ని రోజులకి మీ అత్తయ్య కూడా ప్రెగ్నెంట్ అయ్యింది. కాని ఎవరికీ తెలియకుండా అత్తమాం హాస్పిటల్కి వెళ్ళి మీ అత్తమ్మ అబార్షన్ చేసుకుంది. ఏ అమ్మ చేయని త్యాగం చేసింది. ఎందుకో తెలుసా? నువ్వు అప్పటికి చిన్న పిల్లవి. నిన్ను బాగా చూసుకోవాలి. ఇప్పుడు తనకి మళ్ళీ బిడ్డ పుడితే మళ్ళీ తనని నిన్ను చూసుకోవడం కుదరాదు అని. ఒకవేళ వాళ్లకి పాప పుడితే తనని చూసుకుంటే ఎక్కడ నీపై కొంచెం ప్రేమ తగ్గితే నువ్వు ఏదో
ఒక టైంలో నాకు అమ్మ లేదు అని బాధపడతావని నీ అత్త ప్రేమ మొత్తం నీకే పంచాలి అనుకోండి. ఆఖరికి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకుంది. ఆ విషయంలో ఇంటిలో వాళ్ళకి తెలిసి గొడవ చేశారు. అయినా కూడా అత్తమాం ఎవరి మాటలు పట్టించుకోకుండా నాకు అనంతం చెప్పాలే. భవన్, ఆజలి ఉన్నారు, చాలు, మళ్ళీ పిల్లలు వద్దు అని కరకొడ్డిగా చెప్పారు. ఆ తర్వాత మా అమ్మ, నాన్న, అత్తయ్య, మామయ్య చనిపోయారు. నువ్వు మీ అమ్మ పేరు మీద ఆస్తి ఉంది అన్నవో. చూడు, అది నిజానికి మీ అమ్మమ్మ. మీ అమ్మ చనిపోయాక మొత్తం ఆస్తి మీ మామయ్య పేరు మీదే రాశారు. కాని మీ మామయ్య నా చెల్లి లేకపోతే ఏం దాని కూతురు ఉంది అని నీ పేరు మీద సంఘం ఆస్తి ఎప్పుడో రాశాడు. సుమారు 2 కోట్లు. అలాగే ఊరిలో ఉన్న ఎకరం పొలం అమ్మి ఆ వచ్చిన డబ్బు కూడా నీ పేరు మీద బ్యాంక్లో వేశాడు. కాని అది ఎవరికీ తెలియదు. ఒక నాకు, మీ అత్తకి తప్ప. నీకు 25 సంవత్సరాలకి నువ్వు పెళ్లి చేసుకున్నాక ఆ ఆస్తి మొత్తం నీ సొంతమవుతుంది. నువ్వు అత్తారింట్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ ఎలా మా అందరి యువరాణిలా పెరిగావో నీ అత్తారింట్లో కూడా అలానే ఉండాలి అనుకున్నాడు. కాని నిన్ను భువన్ ప్రేమిస్తున్నాడు అని తెలిసాక వాళ్ళు ఎంతో సంతోషించారు. ముఖ్యంగా నీ అత్త, తను ప్రాణంగా పెంచుకున్న కూతురు తన కళ్ళ ముందే జీవితాంతం ఉంటుంది అని ఆశపడిది. నువ్వు భువన్తో క్లోజ్గా ఉంటే వాడు అంటే నీకు ఇష్టం అనుకున్నాడు. పెళ్లి చెయ్యాలి అనుకున్నాను. అంజలికి తన అత్తమామ తన కోసం సర్వస్వం దూరం చేసుకున్నారు అని తెలియగానే తనపై తనకే కోపం, అసహం వేసింది. ఏడుపు తన్నకొని వచ్చింది. నారాయణగారు మళ్ళీ మాట్లాడుతూ, కాని భువన్, నాకు జాబ్ వచ్చాక మమయ్యతో నేనే మాట్లాడుతాను అని చెప్పాను. కాని వాడికి తెలియని విషయం, వాడు అమ్మ నాన్నకి చెప్తుంటే నేను కూడా విన్నాను అని. భువన్ నా దగ్గర ఇంతవరకు 1 రూపాయి కూడా అడిగి తీసుకోలేదురా. ఏదైనా ఉంటే శ్రీవాస్నే అడిగేవాడు. నేను వాడి బర్త్డేకి బైక్ కొనిచ్చినా తీసుకోడానికి వెనకముందు ఆడాడు. ఏదుకో తెలుసా, ఏ ఫంక్షన్కి వెళ్ళినా కూడా కొంతమంది చుట్టలు వాడి తల్లి తండ్రిని అవమానించేలా మాట్లాడేవారు. అది వాడు విని నా డబ్బు తీసుకోకుండా, నా పేరు కూడా ఎక్కడా వాడకుండా జాబ్ తెచ్చుకోవాలి అనుకున్నాడు. వాడికి 4 ఏళ్ల వయసు ఉండగానే నువ్వు పుట్టవురా. అప్పటినుంచి వాడు అమ్మ ప్రేమకి దూరమయ్యాడు. ఎందుకో తెలుసా, నా చెల్లి మొత్తం ప్రేమ నీకే పంచింది. 20 గంటలు నీ చుట్టే తిరిగేది, నిన్నే చూసుకునేది. కాని వాడు ఎప్పుడు ఫీల్ అవ్వకపోగా వాడి ప్రేమను కూడా నీకు పంచాడు. స్కూల్ కాలేజ్లో నిన్ను ప్రొటెక్ట్ చేశాడు. అర్జున్ నిన్ను ఒకసారి కాపాడాడు అని పెళ్లి చేసుకోవాలి అనుకున్నావు. మారి నిన్ను 20 ఏళ్ళు కాపాడుతూ వచ్చిన వాడిని ఏదుకురా వద్దు అన్నావు. నిన్ను పబ్లో ఏడిపించిన వాడి ఇంటికి తెల్లారి వెళ్ళి వాళ్లను కొట్టి వల్ల తల్లి తండ్రి ముందే ఇంకోసారి నా మరదలు జోలికే కాదు, ఏ ఆడపిల్ల జోలికి వెళ్ళకూడదు అని వార్నింగ్ ఇచ్చాడు. బంగారు, నాకు నువ్వు అర్జున్ని ఇష్టపడుతున్నవు అని ముందే తెలుసురా అని నారాయణగారు అనగానే తండ్రి గుండెల్పై నుంచి తలపైకి ఎత్తి అజలి అయోమయంగా తండ్రి వైపు చూసింది. ఎలా తెలుసు అన్నట్టు ఆయన చిన్నగా నవ్వుతూ, నువ్వు ఒకరోజు మీ ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తున్నా అని చెప్పి వెళ్ళవు. సాయంత్రం వరకు రాలేదు. నేను నీకు ఫోన్ చేసినా నువ్వు లిఫ్ట్ చెయ్యలేదు. చాలా భయం వేసి నీ ఫ్రెండ్స్కి ఫోన్ చేశాను. కాని ఎవ్వరు మాకు తెలియదు అంకుల్ అని చెప్పారు. కాసేపటికి నువ్వు ఒకరోజు నుదిటిపై కట్టుతో ఇంటికి వచ్చావు. నా ప్రాణం విల్విల్లడియోది తెలుసా. మీ అమ్మ చనిపోయినా నేను బ్రతుకుతున్నాను అంటే అది కేవలం నీకోసమే. నాకు
ఆ సిటీలో చాలా శత్రువులు కూడా ఉన్నారు. అందుకే నీకు ఏమైనా అవుతుందో అని నీకు తెలియకుండా నువ్వు బయటికి వెళ్ళి ఇంటికి వచ్చే వరకు నిన్ను ఫాలో అవ్వమని ఒక ట్రైనీ బాడీగార్డ్ నీ పెట్టాను. అలా నీ ప్రతి మూమెంట్ నాకు తెలిసేది. అలా అర్జున్ విషయం కూడా తెలిసింది. ఆయన కూడా నీపై నాకు కోపం రాలేదు. అర్జున్ గురించి ఎక్యూరీ చేశాను. చాలా మంచి అబ్బాయి అని తెలిసింది. ఎంత మంచివాడు అయినా కూడా నాకు నిన్ను భువన్కి తప్ప వేరే వాళ్ళకి ఇచ్చావి పెళ్లి చెయ్యాలి అనిపించలేదు. అందుకే ఈ సిటీకి ట్రాన్స్ఫర్ చేసుకొని భువన్తో తొందరగా నీ ఎంగేజ్మెంట్ చేశాను. ఎందుకు అంటే వాడికి నువ్వంటే ప్రాణం రాలేదు. బాధతో నీ కంట్లో నీళ్లు వచ్చినా తట్టుకోలేదురా. ఇప్పుడే చూడు, వాడి వల్ల నువ్వు ఏడ్చవు అని వాడు నీకు దూరంగా వెళ్ళిపోయాడు. వాడికి నీమీద ఎంత ప్రేమ ఉందో ఇంట్లో అందరికీ తెలిసింది. చిన్నప్పటినుంచి వాడు చెయ్యే పట్టుకొని ప్రేరిగిన నీకు వాడి కళ్ళలో నీమీద ప్రేమ కనిపించలేదా రా అని బాధగా అంటున్న తండ్రి మాటలకి తండ్రి గుండెలో మోహం దాచుకొని గట్టిగా ఏడ్చింది. బంగారం, నీ అట్టమామకి నువ్వు అంటే ప్రాణంరా. నువ్వు కావాలా, భువన్ కావాలా అంటే నా చెల్లి బావ నిన్నే ఎంచుకుంటారు తెలుసా. అలాంటి వాళ్ళని ఆస్తి కోసం నన్ను కోడల్ని చేసుకుంటున్నారా అని ఎలా అనగలిగావు రా అని కూరుకుపోయిన గోతుతో అన్నారు నారాయణగారు. తండ్రి మాటలకి సారీ డాడీ, సారీ. నేను చాలా తప్పు చేశాను. చాలా అంటే చాలా తప్పు చేశాను. మీరు బావతో నన్ను అడగకుండా సడన్గా ఎంగేజ్మెంట్ చేశారు అనే కోపం, అర్జున్ ని మోసం చేశాను అనే గిల్టీ ఫీలింగ్ తో అత్తతో అలా మాట్లాడాను. అటు కాసేపు ఏడ్చింది. కాసేపటి తర్వాత బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది అంజలి. డాడీ, నాకు అర్జున్ వద్దు. అర్జున్ దృష్టిలో నేను మోసగత్తే లా ఉన్న మంచిదే. అర్జున్ నేను నా జీవితంలో కలవను. నిజానికి నాకు ఇప్పుడు అర్జున్ గుర్తుకు రావడం లేదు. ఏదుకో బావ గుర్తుకు వస్తున్నాడు. చాలా అంటే చాలా గుర్తుకు వస్తున్నారు. ఏదుకో డాడీ నా ముందు ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించే బావని వదిలి మొన్న పరిచయమైన అర్జున్ని పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను. ఏదుకో పిచ్చి డిసిషన్ తీసుకున్నానో నాకే తెలియదు. డాడీ, అర్జున్ చూడటానికి చాలా హ్యాండ్సమ్గా ఉంటాడు. అయినా నన్ను ప్రొటెక్ట్ చేస్తాడు. చాలా మంచోడు అనుకున్నా కానీ నా మనసులో అర్జున్ ఉన్నాడా లేదు. అసలు నేను అర్జున్ ని ప్రేమిస్తున్నా లేదా అని ఆలోచించలేదు. నాకు ఇప్పుడు తెలుస్తుంది. నాకు అర్జున్ అంటే క్రష్, లైక్ ఒక ఫ్రెండ్ ఎలా ఇష్టమో అలా. అందుకే అర్జున్కి నేను ఎప్పుడూ ఐ లవ్ యూ అని చెప్పలేదు. అలాగే అర్జున్ కూడా నాకు చెప్పలేదు. అర్జున్కి దూరమైనందుకు కొంచెం గిల్టీగా ఉంది. అది కూడా అర్జున్ని మోసం చేసినా అని. కాని బావ దూరమైతే నా ప్రాణం పోయినట్టు ఉంది. డాడీ, మేబీ ఇదే ప్రేమ అంటారు. ఏడుస్తున్న కూతురి కన్నీళ్లు తుడుస్తూ రేపే భువన్తో వెళ్ళి మాట్లాడు. సారీ చెప్పు. అత్తమాంకి కూడా సారీ చెప్పు. మీ పెళ్ళి ఈ ఇయర్ నేను అనౌన్స్ చేసిన డేట్కి చేస్తాను అని అంటున్న తండ్రి మాటలకి విరక్తి నవ్వుతూ, డాడీ, నీ కూతురికి నీ అల్లుడు కరెక్ట్ పేర్ అని ఆలోచిస్తున్నారు. కాని నీ అల్లుడికి నీ కూతురు కరెక్ట్ అని ఆలోచించరా అని అంటున్న కూతురి మాటలకి అంటే ఏంటిరా అంటూ చూశాడు నారాయణగారు. తండ్రి చెయ్యి తీసి తన తలపై పెట్టుకొని తండ్రి కళ్ళలోకి చూస్తూ, డాడీ, బావకి నేను కరెక్ట్ కాదు అని వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ, నాలాటి స్వార్థపారురాలు బావకి అస్సలు సూట్ కాదు. బావలాటి చెయ్యి మంచివాడికి మంచి అమ్మయి
భార్యగాగా వస్తుంది. అత్తని మామని నాల ఇష్టం వచ్చినట్టు మాట్లాడకుండా వాళ్ళని బాగా చూసుకునే అమ్మాయిని వెతికి పెళ్లి చెయ్యడి. నేను బావని ప్రేమిస్తున్న విషయం అస్సలు బావనికి తెలియకూడదు. అలాగే అత్తమామకి కూడా నేను దూరంగా ఉంటాను. నా లోటి పొగరు బోతూ వాళ్ళ ఇంటి కోడలు అస్సలు కాకూడదు అంటున్న అంజలి మాటలకి బేబీ పిచ్చిగని పట్టిందా. ఏదుకు ఇలా మాట్లాడుతున్నావు? నువ్వు వాడిని కాదు అంటే భువన్ వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు అనుకుంటున్నావా? ఏదుకు వాడిని బాధ పెట్టి నువ్వు బాధపడతావో అన్నాడు నారాయణగారు కొంచెం కోపంగా. డాడీ, నేను ఇప్పుడు తీసుకున్న నిర్ణయం బావకి ఎలా తెలుస్తుంది? నేను ఈ యొక్క అర్జున్నే ప్రేమిస్తున్నాను అన్నట్లు నటిస్తాను. నువ్వు కూడా అర్జున్కి నాకు పెళ్లి చేస్తా అని అత్తవాళ్లకి చెప్పి ఆ తర్వాత బావకి మంచి అమ్మాయిని చూచి బావని ఒప్పించి పెళ్లి చెయ్యడి అంటే కూరుకుపోయిన గొంతుతో చెప్తున్నా. నీ చూస్తూ అది కాదురా అని ఏదో మాట్లాడబోయిన నారాయణగారిని చూస్తూ డాడీ, ఇంకా నాకు ఏం చెప్పకు. బావకి అత్తమామకి ఈ విషయం చెప్తే నేను చచ్చినోత ఒట్టు అని ఏడుస్తూ తన గదిలోకి వెళ్ళింది. కూతురి నిర్ణయం ఆధరిని బాధపెడుతుంది అని తెలిసిన ఏమీ మాట్లాడకుండా మౌనగా అన్నాడు. కూతురు చెప్పినట్టే భువన్కి మంచి సబోధం చూశాడు. కాని భువన్ నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టలేదు మామయ్య. మీరు ఫోర్స్ చేస్తే అందరికీ దూరంగా వెళ్తాను అని సీరియస్ గా చెప్పాడు నారాయణగారు కూడా. ఇక ఏమీ చెయ్యలేకపోయాడు. అలా కొన్ని నెలల తర్వాత పండగ రోజు శ్రీలతగారు శ్రీనివాస్ గారు స్వయంగా పిండి వంటలు చేసి అంజలి కోసం తీసుకొని వచ్చారు. నారాయణగారు కూడా ఆ రోజు ఇంట్లోనే ఉన్నారు. చాలా రోజుల తర్వాత అత్త వచ్చింది అని సంతోషంగా గది నుంచి బయటికి వచ్చేది కాస్త రియాలిటీ గుర్తుకు వచ్చి వాళ్లకి దూరంగా ఉండాలి అని గుర్తుకు వచ్చి మౌనోగా బెడ్ పై కూర్చుంది. శ్రీవాస్ గారు శ్రీలత గారు నారాయణగారితో మాట్లాడి అంజలిని చూడటానికి గదిలోకి వచ్చారు. వాళ్ళ చూసి తల దించుకుంది అంజలి. శ్రీలత గారు అంజలి ఎదురుగా కూర్చొని బంగారం ఎలా ఉన్నావో అని ప్రేమగా అడిగింది. బాగున్నాను అని చిన్నగా అది. అయితే అంజలి సమాధానం బట్టి వాళ్లపై అంజలి కోపంగా ఉంది ఏమో అని మనసులోనే బాధగా అనుకుని బంగారం నీకోసం పిండి వంటలు చేసి తెచ్చాను చూడు అని తనకోసం ప్లేట్లో తెచ్చిన లడ్డూ అరిసెలు చూపిస్తూ అంది. శ్రీలత అంజలి చిన్నగా థ్యాంక్యూ అంది దూఖం వస్తున్నా ఆపుకుంటూ. పరాయి వాళ్లకి చెప్తున్నట్టు థ్యాంక్ చెప్పడంతో శ్రీవాస్ శ్రీలత గారి కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఇటు అంజలికి అత్తని కౌగిలించుకొని గట్టిగా ఏడవలి అత్తమామ కళ్ళు పట్టుకొని సారీ చెప్పాలి. తనకోసం వాళ్ళు చేసిన త్యాగానికి థ్యాంక్యూ అని మనస్ఫూర్తిగా చెప్పాలి అని ఉన్న కూడా ఒకవేళ తను వాళ్లతో మాట్లాడితే మారుక్షణం తన దగ్గరికి వచ్చి భువన్తో తన పెళ్లి చేస్తారు. అలా ఎప్పటికీ జరగద్దు. తను వాళ్ల ఇంటికి కోడలిగా అసలు సరిపోదు అని కష్టంగా ఏడుపుని కంట్రోల్ చేసుకుంటుంది. శ్రీలత గారు నేను నీకు తినిపించవచ్చు అంటే మీకు ఇష్టముంటే నే రా లేదంటే తినిపించను అని బాధగా అన్నారు. అత్త తనను పర్మిషన్ అడుగుతుంటే అంజలికి ఆ క్షణం ప్రాణం పోయినట్టు అనిపించింది. చిన్న అప్పటి నోచి తన పరుగెడుతూటే తన వెంట తిరుగుతూ ప్రేమగా కొసరి కొసరి తినిపించే అత్త ఇప్పుడు తనకి తినిపించడానికి కూడా
పర్మిషన్ అడుగుతుంది. అంటే అంజలికి తపై తనకే అసహ్యంగా ఉంది. అలా ఆలోచిస్తూనే అత్త తినిపిస్తా అనగానే చిన్నగా సరే అనడంతో శ్రీలతగారు సంతోషంగా అంజలి కడుపు నూడ తినిపించి అంజలి నుదిటిపై ముద్దు పెట్టి వెళ్తున్న బంగారం జాగ్రత్త అని చెప్పింది. అవును, ఈతకి అర్జున్ బాబుతో నీ పెళ్ళి ఎప్పుడు అని నవ్వుతూ అడిగింది. అవును, శ్రీలతగారు నారాయణగారు ఏదో చెప్పి లోపే 2 ఇయర్స్ తరువాత అని తక్కున అబద్ధం చెప్పింది అంజలి. ఓహ్ అవునా అని శ్రీలత బాధగా నవ్వింది. శ్రీనివాస్ గారు కూడా అంజలి తల నిమిరి జాగ్రత్త రా అని చెప్పి వెళ్ళిపోయాడు. మీరు వెళ్ళొద్దు, నాతోనే ఉండది అత్త అని మనస్సు వాళ్ళని అప్పు అని అటుంటే నీకు ఆ అర్హత ఉందా అని మెదడు వెక్కిరిస్తున్నట్టు అంది. అలా మెదడుకి మనసుకు జరిగే సంఘర్షణలో మెదడే పైచెయ్యి సాధించింది. ప్రతి చిన్న పొడగలాకి ఏదో ఒకటి చేసి తీసుకొని వచ్చి అంజలికి తినిపించేవారు శ్రీలత శ్రీవాస్ గారు. నిజానికి పొడగ అని సాకు పెట్టుకొని అంజలిని చూడటానికి వచ్చేవాళ్ళు. అలా 1 ఇయర్ గడిచింది. కాని భువన్ అయితే ఈ 1 ఇయర్లో ఎప్పుడూ నారాయణ ఇంటికి రాలేదు. కాని నారాయణ గారితో మాత్రం ఫోన్ చేసి మాట్లాడేవాడు. అంజలి కూడా భువన్ కొనిచ్చిన ఫోన్ని భద్రంగా దాచిపెట్టింది. తన పగిలిన ఫోన్లో సీన్ తీసి పడేసింది. అర్జున్ని ఎప్పటికీ కలవొద్దు అని నిర్ణయించుకుంది. ఖాళీగా ఉంటే భువన్ అత్త మాం గుర్తుకు వస్తున్నారు అని ఓట్ చేయడం నేర్చుకొని పని ఆమెను ఇక మీరు పనిలోకి రావద్దు. ఇంటి పని వంట పని తనే చేస్తూ కలిగి ఉన్నప్పుడు అమ్మ ఫోటో దగ్గరకు వెళ్ళి తన బాధ మొత్తం అమ్మకి చెప్పేది. అలా 2 months బ్యాక్ నారాయణ గారు తన కార్ డ్రైవ్ చేసుకుంటూ డ్యూటీకి వెళ్ళాడు. ఆ రోజు డ్రైవర్ రాలేదు. నైట్ ఇంటికి తిరిగి వస్తూ కూతురు అల్లుడు జీవితం గురించి ఆలోచిస్తూ డ్రైవ్ చేస్తూ ఉండగా డ్రైవింగ్ మీద గాలే గానుండో విలపాకి జూట్టాక్కి ఆ 6 సైడ్కి పార్క్ చేసిన లారీని చూసుకోకుండా గుద్దడంతో యాక్సిడెంట్ అయింది. నారాయణ గారికి చాలా గాయాలు అయ్యాయి. అక్కడ ఉన్నవాళ్లు హాస్పిటల్లో జాయిన్ చేసి నారాయణ గారి ఫోన్లో ఆ రోజు చివరగా భువన్తో మాట్లాడినట్టు కాల్ లిస్ట్లో ఉండటంతో భువన్కి ఫోన్ చేసి చెప్పారు. భువన్ తల్లి తండ్రిని తీసుకొని హాస్పిటల్కి వచ్చాడు. మార్చ్ శ్రీలత గారు అన్న కళ్ళకి నుదిటికి కట్టు చూడగానే చాలా ఏడిచారు. ఎలా యాక్సిడెంట్ జరిగిందో విషయం మొత్తం తెలుసుకుని లారీ అతనికి సారీ చెప్పి అతను అడిగినోత కంపెన్సేషన్ ఇచ్చి హాస్పిటల్ బిల్ పే చేసి నారాయణ గారిని ట్రీట్మెంట్ జరిగాక విల్ చైర్లో కూర్చోబెట్టి ఒక వర్డ్ బాయ్ని కూడా తోడుగా తీసుకొని ఇంటికి వచ్చారు. డోర్బెల్ కొట్టాడు భువన్. ఇంట్లో తోడ్రి కోసం వంటే చేస్తున్న అంజలి డోర్బెల్ సౌండ్ వినిపించడంతో గ్యాస్ కట్టేసి వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది. ముందుగా ఉన్న భువన్ చూడగానే షాక్ అయింది. చాలా రోజుల తర్వాత భువన్ చూస్తుంది. అలా భువన్ చూస్తూ తన కాళ్ళని కీవికి దించిన అంజలికి తండ్రి గాయాలతో విల్ చైర్లో కూర్చొని ఉండటంతో ఒక్క నిమిషం ఊపిరి ఆగింటూ అనిపించింది. డాడీ అని ఏడుస్తూ ఆయన కళ్ళ దగ్గర కూర్చుంది అంజలిని. ఊరుకో బెట్టడం ఎవ్వరూ తరం కాలేదు. కాసేపటికి శ్రీలత గారు అంజలిని లేపి సోఫాలో కూర్చో బెట్టారు. భువన్ నారాయణ గారిని వర్డ్ బాయ్ సహాయంతో బెడ్ పై పడుకో బెట్టి అతనికి డబ్బులు ఇచ్చి పంపించాడు. అంజలి చేతిలో మొహం దాచుకొని ఏడుస్తూ ఉంది. భువన్ అంజలి ఏడుస్తుడటం చూడలేక అంజలి దగ్గరికి వచ్చి తన తల నిమురుతూ మామయ్యకు ఏమీ కాలేదు
రా చిన్న ఆక్సిడెంట్ కళ్ళు ఫ్యాక్టర్ అయింది ఆట కొన్ని రోజులకు సెట్ అవుతుంది అన్నాడు డాక్టర్ మామయ్యకి సెట్ అయ్యే వరకు మేము ఇక్కడే ఉంటాము అనడంతో అంజలి ఏమూ అనలేదు సైలెంట్గా ఏడుస్తూ ఉంది డాడీ తను చేసిన తప్పుకు నేను అందరూ వడ్డు అంటున్నా ఈ యొక్క 2 years సర్వీస్ ఉండగానే జాబ్ రిజైన్ చేశాడు డాడీకి బాగా అయ్యే వరకు బావ మామయ్య చూసుకొనరు అత్త కూడా నాతో ఉంది కాని నేను వాళ్ళకి దూరంగా ఉన్నాను ముఖ్యగాదా బావతో అసలు మాట్లాడలేదు మొహం పెట్టుకొని మాట్లాడాలి చెప్పు అని ఏడుస్తూ పల్లవిని హగ్ చేసుకొని నేను చాలా తప్పు చేశాను పల్లవి అందరినీ బాధ పెట్టాను బావకి నేను కరెక్ట్ కాదు అని దూరంగా ఉన్నాను కాని అర్జున్ వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటా అనడంతో భయంతో బావ నాకు దూరం అవుతాడు ఏమో అని నా ప్రేమ విషయం చెప్పాను ఇంకా ఏదో అనాలి అని చూస్తున్న అంజలి మాటలు అక్కడే ఆపేస్తూ ఏంటి బావ నిన్ను పెళ్లి చేసుకుంటా అన్నాడు అని పల్లవి కోపంగా అరిస్తే ఏంటి అన్నయ్య నిన్ను పెళ్లి చేసుకుంటా అన్నాడు అని అటు వీడియో కాల్లో ఉన్న శివని ఆశ్చర్యంగా అరిచింది అంజలి ఏదో నోరు తెరిచి చెప్పేలోపే భుజమ్మ అని ప్రభాకర్ గారు గోత్సు వినిపించింది పల్లవికి అని ఇప్పుడు ప్రెజెంట్లోకి వచ్చేయండి ఫ్రెండ్స్ కంటిన్యూ ఎస్ బారు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ పాపా ఫాపా